గేమ్కి కొన్ని రూల్స్ ఉంటాయి. అవి పాటించకుండా గేమ్ స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చిన ఆత్మలు మనతో గేమ్స్ ఆడుకుంటాయి. బీ కేర్ఫుల్. మనందరం కలిసి మన చూపుడు వేలు ఈ కాయిన్ మీద పెట్టి ఆత్మను పిలవాలి. ఆత్మ వచ్చిన తర్వాత ఏ ఒక్కళ్ళు చూపుడు వేలు తీసేసినా ఆత్మకు చాలా కోపం వస్తుంది. అప్పుడు ఆ ఆత్మ వేలు తీసేసిన వాళ్ళతోనే ఉండిపోతుంది. ఆత్మ వచ్చిన తర్వాత మనకేం కావాలో అవే అడగాలి. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తే ఆ ఆత్మ మనని హింసిస్తుంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు ఆత్మకి చాలా మర్యాదగా గుడ్ బై చెప్పి మరీ పంపించాలి. తను మనకి గుడ్ బై చెప్పేదాకా ఆగాలి. అర్థమైందా? ఇంత రిస్క్ చేసి గేమ్ ఆడి ఆత్మలు పిలవడం అవసరమా సార్? సక్సెస్ కావాలంటే రిస్క్ తప్పదు. అయినా ఇదంతా నమ్మశక్యంగా లేదు సార్. ఏదో బోర్డు మీద గేమ్ ఆడి ఆత్మల్ని పిలవడం ఏంటి? నేను అలాగే అనుకున్నాను. కానీ రవిబాబు గారు ఈ విషయం గురించి 3 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు. ఫస్ట్ ఆత్మలతో మాట్లాడే పద్ధతిని చైనాలో 12వ శతాబ్దంలో కనుక్కున్నారు. కానీ కొన్ని వందల ఏళ్లు దాన్ని రహస్యంగా ఉంచారు. తర్వాత మళ్ళీ 19వ శతాబ్దంలో మనుషులు ఆత్మలతో మాట్లాడే చాలా పద్ధతులు ప్రాచుర్యంలోకి వచ్చాయి. 1894లో మొట్టమొదటిసారిగా ఈ ఓజా బోర్డుని సృష్టించడం జరిగింది. ఆ తర్వాత జేన్ రాబర్ట్స్ అనే అమెరికన్ ఆథర్ సెత్ అనే ఆత్మతో మాట్లాడి తన అనుభవాలను ది బుక్ ఆఫ్ సెత్ స్పీక్స్ అని పబ్లిష్ చేశాడు. 1978లో ఇటాలియన్ ఫార్మర్ ప్రెసిడెంట్ రొమానో ప్రోడి ఆత్మలతో మాట్లాడాడని అందరూ అనుకుంటారు. అంతెందుకు, రీసెంట్ ఇయర్స్ జూలై 25, 2007లో కోస్ట్ టు కోస్ట్ ఏమనే రేడియో షోలో కూడా ఈ ఓజా బోర్డ్ మీద లైవ్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశారు. జేమ్స్ మెరిల్ అనే అమెరికన్ పోయెట్ ఓజో బోర్డ్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆత్మలను తన దేహంలోకి ఆవాహన చేసుకునేవాడు. కానీ 1997లో అతను మరణించే ముందు ఈ ఓజో బోర్డ్ని ఎవ్వరూ పొరపాటున కూడా ఉపయోగించకూడదని హెచ్చరించాడు. పేపరా? ఇది నా ఫోటో ఉంది. మ్యాటర్ రాసిందే. దొంగతనం చేయడానికొచ్చి దెయ్యాల చేతిలో చనిపోయిన దొంగ. ఇది నా పేరు రాసింది. ఇది ఎప్పటి డేట్? ఇది కాలిపోయింది. అంటే ఇది నా ఫ్యూచరా? ఏంటి మ్యాటర్ క్లారిటీగా లేదు. నేను చనిపోయినా, వాళ్ళు చనిపోయారా? ఏట్రా ఎవరితో కొట్ల చంటిగా? అంటే ఇప్పుడు వాళ్ళు నేను ఒకసారి చూసుకుంటే అయిపోద్ది కదరా. అది ఇలా కాదు కానీ గెలుకుందాం. అప్పుడు పెయిన్ వస్తుందంటే బతికే ఉన్నట్టు. అది దీనిలో రికార్డ్ చేసామనుకో మొత్తం మ్యాటర్ చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. హాయ్. అమ్మయ్యా, నేను బతికి ఉన్నాను. ఫస్ట్ ఏంట్రా? వాళ్ళు చంపేసుకొని మొత్తం నా మీద తోసేస్తారు ఇప్పుడు. అమ్మని ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవడం? ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తప్పించుకోవాల్సిందే.
ఇదిగోండి పాలు తీసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మీరు పాలు తాగండి. ఇలాంటి రికార్డ్ చేస్తే పని పొద్దుగా. తిను. ముందు మీరు పాలు తాగండి. ముందు నువ్వు తినమ్మా. ఏయ్, నీకోసం స్పెషల్ గా తయారు చేయించాను, వద్దంటావేంటి? ప్లీజ్. ముందు మీరు పాలు తాగాల్సిందే. ఏంటమ్మా, నీకోసం స్పెషల్ గా తయారు చేయించుకొస్తాను. ప్లీజ్, నేను హర్ట్ అవుతాను తిరగపోతే. మీరు పాలు తాగకపోతే నేను కూడా హర్ట్ అవుతాను. ఏయ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, కొంచెం తినవా ప్లీజ్. ముందు మీరు పాలు తాగాల్సిందే. ఏంటమ్మా? అంటే ఇలా ఆత్మలా? ఏయ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, కొంచెం తినవా? బాబాయ్, లెట్స్ స్టార్ట్ ది గేమ్. కమ్ ఆన్. ఓ ఆత్మ రా, నీతో మాట్లాడాలని మేము ఆశిస్తున్నాం. మాకు దగ్గరలో ఉన్న ఆత్మ రా, నీకు మేము స్నేహితులం, మాకు సహాయం చేయి. ఓ ఆత్మ రా. ఓ ఆత్మ రా, ఓ ఆత్మ రా, ఓ ఆత్మ రా. ఆత్మ, నువ్వు మాతోనే ఉన్నావా? మాతోనే ఉన్నావా? నీ పేరేంటి? నీ పేరేంటి? నీ పేరేంటి? CHANTI చంటి. చంట. చంటి, నీ పేరు చంట? ఎవరు నువ్వు? ఏమిటి నీ కథ? దొంగతనం ఒక మేనేజ్మెంట్ కోర్స్ లాంటి. దొంగతనం చేసేటప్పుడు టైం మేనేజ్ చేయాలి, దొరికితే మనుషులు మేనేజ్ చేయాలి. కానీ నా కర్మకాలి తెయ్యాలకు దొరికిపోయాను. అంటే వీళ్ళ ఆత్మలా? అయ్యో బాబోయ్! ఎవరున్నారో లేరు. సార్ సార్ సార్, ఎవరైనా తప్పియండి సార్, నేను దొంగ సార్. ఎవరికి చెప్పాలరా? కిటికీలో ఉంచుతాం. సార్ సార్ సార్, నేను దొంగ సార్. సార్ తప్పియండి సార్. సార్ సార్, ఇక్కడ ఆత్మలు ఉన్నాయి సార్. సార్ హలో సార్, నేను చెప్పేది హలో. హలో సార్, హలో, నేను దొంగ సార్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. సార్ హలో. అరే ముసలోడే రే, అరే కాపాడరా, నేను దొంగరా. హలో, అరే ముసలోడే రే. షిట్, ఎలా వెళ్ళిపోవడం? అమ్మని హీరో. హలో తీయండి రే, తలుపు తీయండి రా. రావే, తలుపు రా. ఇలా దొరికిపోయానేంట్రా? శ్రీ ఆంజనేయ ప్రసన్న, శ్రీ ఆంజనేయ ప్రసన్న.